నా పేరు నాగవెల్లి సుధాకర్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నరేంద్రనగర్ కాశీబుగ్గలో పనిచేస్తున్నాను. అయితే గణితంలో 10వ తరగతి రాయబోయే విద్యార్థులు ఎక్కువ స్కోర్ చేయడానికి మరియు పాస్ కావడానికి కొన్ని సూచనలు ఇస్తున్నాను. మొదటగా పేపర్ 1 తీసుకుంటే, పేపర్ 1లో మొదటి అధ్యాయం నుంచి 1.4 అభ్యాసం నుంచి కరణీయ సంఖ్యాన్ని నిరూపించుము అని లాంగ్ ఆన్సర్లో క్వశ్చన్ వస్తుంది. ఇది గత 4 సంవత్సరాలుగా ప్రతి పేపర్లో టచ్ చేస్తున్నారు. అది యాన్యువల్లో మరియు సప్లిమెంటరీలో కూడా టచ్ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాబ్లమ్ని 1.4లో ఉన్న ఒక 5-6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 5-6 ప్రాబ్లమ్స్ని √2 + √5 ఇలాంటివి మాదిరి లెక్కల్ని కరణీయ సంఖ్య నిరూపించుము, ఇర్రేషనల్ నంబర్, ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నంబర్ అని ఇస్తాడు. దీన్ని మాత్రం తప్పకుండా విద్యార్థులందరూ నేర్చుకోవాలి. దీని ద్వారా ప్రతి విద్యార్థి 4 మార్కులు గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ 1.4 లెక్కల్ని ప్రాక్టీస్ చేసుకోండి ప్రతి విద్యార్థులు. తర్వాత అదేవిధంగా ఇదే చాప్టర్లో 1వ అభ్యాసంలోని యూక్లిడ్ భాగహార శేష విధి నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఆర్ 2 మార్క్స్లో తప్పకుండా ఇస్తున్నాడు, ప్రతిసారి టచ్ చేస్తున్నాడు. సో ఈ లెక్కలు కూడా మీరు చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. భాగహార గాజాబా కనుక్కోవడం, HCF కనుక్కోవడం ఫస్ట్ భాగహార పద్ధతిలో చేసుకొని దాన్ని యూక్లిడ్ మెథడ్లో కూడా వివరించి తప్పకుండా చేయాలి. చేస్తే మీకు తప్పకుండా దానికి సంబంధించిన 2 మార్కులు కానీ 1 మార్కు కానీ తప్పకుండా వస్తుంది. కాబట్టి ఆ లెక్కలు మరియు 1.4 లాంగ్ ఆన్సర్, అదేవిధంగా ఇదే చాప్టర్లోని సంవర్గమానాలు లాగర్థమ్స్ కూడా దాని నుంచి కూడా 2 మార్క్స్లో లేదా 4 మార్క్స్లో కూడా టచ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ యొక్క అభ్యాసాన్ని కూడా అందరూ దాన్ని దృష్టి పెట్టి చదువుకుంటే చక్కగా మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. సో అదేవిధంగా 2వ అధ్యాయానికి వస్తే సెట్స్, సమితులు. ఈ సమితులు చాలా చాలా ఈజీ చాప్టర్. ఎంత ఈజీ చాప్టర్ అంటే ప్రతి లో లెవెల్ స్టూడెంట్ కూడా చేయగలిగేటువంటి స్కోర్ చేయడానికి మరియు తప్పకుండా పాస్ అయ్యే మార్కులు సంపాదించుకోవడానికి ఈ చాప్టర్ యూజ్ అవుతుంది. ఇందులో కేవలం 2 సమితుల యొక్క సమ్మేళనం A యూనియన్ B మరియు ఛేదనం A ఇంటర్సెక్షన్ B, అదేవిధంగా A - B, B - A, ఈ 4 కాన్సెప్ట్స్ కనుక పిల్లవాడు నేర్చుకుంటే చాలా చాలా ఈజీ, అందరు విద్యార్థులు కూడా చేయగలుగుతారు. దీన్ని మరొకసారి టార్గెట్ పీపుల్ అంటే ఫెయిల్ అవుదామని అట్లా డౌట్ ఉన్న విద్యార్థులు కూడా వీటిని బాగా చూసుకుంటే తప్పకుండా పాస్ అవుతారు. అదేవిధంగా మంచి క్లెవర్స్ దీనిలో కరెక్ట్ చేసి దానికి ఉన్నటువంటి మార్కులు తప్పకుండా గెయిన్ చేసుకోగలుగుతారు. దీని నుంచి ఈ ప్రాబ్లమ్స్ని 1 మార్క్ 2 మార్క్స్లో ఖచ్చితంగా ఇస్తున్నాడు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఇదే ప్రాబ్లమ్స్ని 4 మార్క్స్లో కూడా ఇస్తున్నాడు. అలా వచ్చేది ఉంటే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానిలో 4 మార్క్స్లలో ఒక సమితిని 10 లోపు ఉన్న బేస్ సంఖ్యల సమితి అని నిర్మాణ రూపంలో ఇస్తాడు. అదేవిధంగా 6 యొక్క గుణిజాల సమితి, 30 లోపు ఉన్న 6 యొక్క గుణిజాల సమితి అని ఈ విధంగా, లేకుంటే 24 యొక్క కారణాంకాల సమితి అని ఇట్లా ఇచ్చి ఆ సమితుల్ని మనం తయారు చేసుకొని దాన్ని A - B, B - A, A యూనియన్ B, A ఇంటర్సెక్షన్ B మరియు వెన్ డయాగ్రామ్లో కూడా చూపెట్టండి అని అంటారు. సో ఇవి కనుక వీళ్ళు చేయగలిగితే చాలా చాలా ఈజీ చాప్టర్. దీని నుంచి కేవలం 6, 7 లేదా 7 మార్కులు ఈ చాప్టర్ నుంచి విద్యార్థి సంపాదించుకోగలుగుతాడు. అదేవిధంగా ఇక పిల్లలందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి చాప్టర్ ఏంటంటే 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయం బహుపదులు, ఇంగ్లీష్లో పాలినామియల్స్. ఈ పాలినామియల్స్ నుంచి తప్పకుండా మనకు గ్రాఫ్ క్వశ్చన్ వస్తుంది. ఈ గ్రాఫ్ అనేది కంపల్సరీ క్వశ్చన్ ప్రతి సంవత్సరము ఇది ఇస్తున్నాడు. కాబట్టి గ్రాఫ్ అనేది ప్రతి పిల్లవాడు నేర్చుకోవాలి. ఇది ఈ ఒక పాలినామియల్ ఇచ్చి దాని యొక్క మూలాలు కనుగొనండి లేదా శూన్యాలు కనుగొనండి అని గ్రాఫికల్ మెథడ్లో కనుక్కోండి అని ఇస్తాడు. దీనికి 4 మార్కులు ఉంటాయి. ఇది ఒక ప్రతి విద్యార్థి నేర్చుకొని ఉంటాడు. ఉపాధ్యాయులు కూడా ప్రతి స్కూల్లో దీని గురించి బాగా ప్రాక్టీస్ చేయించుంటారు. సో ఇది మాత్రం అందరు చేయాలి. లాంగ్ ఆన్సర్లో వస్తుంది. సో దీనిలో మీరు ఏం చేయాలంటే ఆ యొక్క స్కేల్ రాయడం మర్చిపోవద్దు. స్కేల్కి ఒక 1 మార్క్ ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్కేల్ రాయడం మర్చిపోకూడదు.
అదేవిధంగా గ్రాఫ్ కూడా చాలా చక్కగా నీట్గా వేస్తే మీకు 4 మార్కులు వచ్చే అవకాశం ఉంటాయి. సో అదేవిధంగా ఈ చాప్టర్లోనే శూన్యాలు కనుగొనండి అనే 2 మార్క్స్ నుంచి 1 మార్కు నుంచి కూడా ఒక బహుపది ఇచ్చి దానిలో p of x is equal to x square minus 2x plus 6 అని ఇచ్చి ఫైండ్ ద p వాల్యూ p2 p of 2 p of 1 అని ఇలాంటి చిన్న వారి లెక్కలు కూడా ఇస్తాడు. అదేవిధంగా x square minus 16 దీని యొక్క శూన్యాలు -2 + 2 అవుతాయా చెప్పండి అని ఇలా అడుగుతాడు. సో ఇవన్నీ మీరు నేర్చుకుంటే తప్పకుండా 3వ అధ్యాయం నుంచి కూడా మీరు మంచి స్కోర్ చేయగలుగుతారు. దీని నుంచి కూడా మనకు ఒక 8 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. సో అదేవిధంగా ఈ గ్రాఫ్ సంబంధించి మళ్ళీ 4వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ కూడా ఒక గ్రాఫ్ వస్తాయి రేఖీయ సమీకరణాల సాధనలో. అందులో కూడా 2 సమీకరణాలు ఇచ్చి ఈ సమీకరణాలు గ్రాఫికల్ మెథడ్లో వాటి యొక్క x విలువ y విలువ కనుక్కోండి అని ఇస్తాడు. ఇది కూడా చాలా ఈజీయే. విద్యార్థులు 3వ అధ్యాయంలో గ్రాఫ్ కానీ 4వ అధ్యాయంలో గ్రాఫ్ కానీ ఈ 2 కూడా ఒకటే లెక్క కింద ఇచ్చి అది ఏ ఆర్ బి అని ఇస్తాడు. అది కానీ ఇది కానీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఏదైనా ఒకటి బాగా నేర్చుకుంటే గ్రాఫ్లో మనం 4 మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కేవలం 4వ అధ్యాయం గ్రాఫ్లో కేవలం 2 పాయింట్స్ 2 బిందువులను గుర్తించగలిగి y విలువ కొరకు 2 బిందువులను x కు 2 విలువలు సూచించుకొని మనం y విలువ కనుక్కొని అందులో సూచించగలిగితే చాలా ఈజీగా ఉంటుంది 4వ అధ్యాయం గ్రాఫ్ కూడా. సో 4వ అధ్యాయం నుంచి కూడా ఇంకొకటి ఏంటంటే 4.3లో సమీకరణాలు ఉన్నాయి. ఆ సమీకరణాల కింద కూడా ఒక లాంగ్ ఆన్సర్ లెక్కిస్తున్నాడు. సో ప్రతి విద్యార్థి 4.3లో ఉన్నటువంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం కూడా నేర్చుకుంటే సో దాని నుంచి కూడా మనకు 4 మార్కులు, అదేవిధంగా 2 మార్క్స్ ఇలాంటి లెక్కలన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా 5వ అధ్యాయం వర్గ సమీకరణాలు. ఈ వర్గ సమీకరణాలలో చాలా సింపుల్గా ఉంటే మూలముల స్వభావం నేచర్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోండి అని షార్ట్ ఆన్సర్స్లో ఇస్తాడు. తర్వాత వాటి యొక్క మూలాల లబ్ధము, మూలాల మొత్తము అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ ఇచ్చి ఫైండ్ ద ఈక్వేషన్ అని ఇస్తాడు. వర్గ సమీకరణం కనుగొనము అని ఇస్తాడు. సో అది కూడా మనం చేయడానికి చాలా ఈజీ. అది ఒక సూత్రాలు వచ్చేది ఉంటే ఇందులో ఉన్నటువంటి ఈ లెక్కలన్నీ మనం చేయగలుగుతాం. x² - α + β × x + α β = 0. దానిలో మూలాల మొత్తము మూలాల లబ్ధం ఇచ్చి మనకు కనుక్కోమని 2 మార్క్స్లో 1 మార్కులో ఇలా ఇస్తాడు. సో ఇలాంటి లెక్కలన్నీ మనము చాలా ఈజీగా చేయవచ్చు. ప్రతి విద్యార్థి మంచిగా ప్రాక్టీస్ చేసుకొని నేచర్ ఆఫ్ ది రూట్స్ కూడా విచక్షణ యొక్క విలువ b² - 4ac విలువ >0 అయితే మూలాలు వాస్తవాలు విభిన్నాలని, =0 అయితే సమానాలు వాస్తవాలని, <0 అయితే కల్పిత సంఖ్యలని, ఈ విధంగా తప్పకుండా దాన్ని మనకు 1 మార్కులో కానీ 2 మార్క్స్లో కానీ ఖచ్చితంగా అది టచ్ చేస్తున్నాడు. కాబట్టి ఇవి కూడా మీరు తప్పకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు కనుగొనము అని కూడా x యొక్క విలువ కనుక్కోండి అని x = -b + or -√b² - 4ac/2a అనే సూత్రాన్ని కూడా మీరు బాగా నేర్చుకొని పోతే దానిలో ఉన్నటువంటి మూలాలు కనుక్కోమనే లెక్క కూడా మనకు పనిచేస్తుంది. అదేవిధంగా అందులో ఉన్నటువంటి రాత లెక్కలకు కూడా మనము దాని యొక్క ఈక్వేషన్ తయారు చేసుకొని ఈ సూత్రాన్ని బట్టి కూడా మనం లెక్కలు చేసుకోవచ్చు. సో అది 5వ అధ్యాయం గురించి. ఇక 6వ అధ్యాయానికి వస్తే ఇది శ్రేణులు. శ్రేణులో మీ అందరికీ తెలుసు, ఇందులో కేవలం 2 శ్రేణులు ఉన్నాయి. ఒకటి అంక శ్రేణి, గుణ శ్రేణి. మనకి ఎక్కువ అంక శ్రేణి గురించే దీనిలో మనకు టచ్ చేశాడు. ఈ అంక శ్రేణిలో కేవలం ఎన్నవ పదము కనుక్కోవడానికి a + n - 1 × d మీద చాలా లెక్కలు ఇచ్చాడు. అవి చాలా ఈజీ. ఏ విలువ కానీ d విలువ కానీ n విలువ కానీ కనుక్కోమని ఇస్తాడు. 10వ పదము, 8వ పదం, 9వ పదం ఇలా ఇస్తాడు. ఆ సూత్రం ఒకటి వచ్చిందంటే ప్రతి విద్యార్థి కూడా లెక్కలు చేయగలుగుతాడు. సో అదేవిధంగా అందులో n పదాల మొత్తము SN సమ్ ఆఫ్ n టర్మ్స్ అని ఉంటుంది. దానికి n/2 of 2a + n - 1 × d ఈ సూత్రంలో ఉపయోగించి చాలా లెక్కలు మనకు 6.3లో చాలా లెక్కలు ఇచ్చాడు. అవన్నీ మనం చూసుకుంటే మనం తప్పకుండా ఇళ్ళకన్నీ కూడా 4 మార్కుల లెక్కలు వస్తాయి, 2 మార్క్స్ లెక్కలు వస్తాయి. తప్పకుండా మనం ఇవి చేయవచ్చు. చాలా ఈజీ. ఈ 2 సూత్రాలు మటుకు నేర్చుకుంటే ఆ అధ్యాయంలో ఏ లెక్క వచ్చినా కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఈ శ్రేణులలో మంచి మార్కులు స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గుణశ్రేణి మీద ఒకటే ఒక సూత్రం ఉన్నది. దాని యొక్క ఎన్నో పదం కనుక్కోండి. an = a r⁴ n - 1 అనేది ఉంటుంది. దానికి సంబంధించి చిన్న లెక్కలు ఇస్తాడు. సో
అవి మనం నేర్చుకుంటే ప్రతి విద్యార్థి తప్పకుండా మనకు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా స్కోర్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. గుణశ్రేణిలో కూడా 1-2 లాంగ్ ఆన్సర్ లెక్కలు ఉన్నాయి చివరి అధ్యాయంలో. అవి కూడా కొంచెం క్లెవర్ స్టూడెంట్స్ చూసుకుంటే అందులోకి వెళ్ళి కూడా వచ్చే అవకాశం ఉంటాయి. కాకపోతే మీకు ఛాయిస్ ఉన్నా ఏదన్నా బాగా నేర్చుకుంటే బాగుంటుంది. ఇక ఇందులో ఉన్నటువంటి చివరి చాప్టర్ 7వ అధ్యాయం, అది నిరూపక రేఖాగణితం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఏది ఫస్ట్ పేపర్లో. ఇందులో నుంచి కేవలం విద్యార్థికి సూత్రాలు కనుక వచ్చిందంటే ఏ లెక్క అయినా చేయగలుగుతాడు. ఇందులో 2 బిందువుల మధ్య దూరం కనుగొనడానికి సూత్రము ఉంటుంది. √x2 - x1² + y2 - y² అనే సూత్రంతో 1వ అభ్యాసంలోని లెక్కలన్నీ ఏ లెక్క అయినా మనం చేయవచ్చు. దానిలో 3 బిందువులు ఇచ్చి ఇది ఒక త్రిభుజం, సమబాహు త్రిభుజం అని చూపండి, లేకుంటే సమద్విబాహు త్రిభుజం అని చూపండి, లేకపోతే లంబకోణ త్రిభుజం అని చూపండి, whether it is equilateral triangle or isosceles triangle or scalene triangle or right angle triangle ప్రూవ్ చేయమంటాడు. సో ఇవన్నిటికి సూత్రం అదే సూత్రం. ఆ సూత్రాన్ని ఉపయోగించి మనము ఆ 2 బిందువుల మధ్య దూరం నుంచి మనం కనుక్కోవడానికి చాలా అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా దీనిలో ఈ చాప్టర్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే 7.2 రెండో అభ్యాసం నుంచి ఎక్సైజ్ 2 నుంచి లాంగ్ ఆన్సర్లు ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఇందులో ఒక x1 y1 x2 y2 అనే బిందువుల్ని m1:m2 రేషియోలో డివైడ్ చేసే బిందువు యొక్క నిరూపకాలు కనుక్కోండి, వాటి పాయింట్స్ కనుక్కోండి అని అంటాడు. సో దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ సూత్రం ఇది నేర్చుకోవాల్సిందే విద్యార్థులు. దీన్నే మళ్ళా త్రిదాకరణ బిందువు కనుక్కోండి అని కూడా ఇదే సూత్రం మీద మనకు ఆధారపడి ఉంటుంది. ఇది చాలా చాలా టచ్ చేశాడు పరీక్షలలో. మనకు త్రిదాకరణ బిందువు అంటే అక్కడ మనకు రేషియో ఇవ్వడు, కేవలం మనమే త్రిదాకరణ బిందువు అంటే 1:2 ఒకసారి, 2:1 ఒకసారి ఆ సూత్రంలో ప్రతిక్షేపించి మనం ఆ లెక్క చేయాల్సి ఉంటుంది. అది ఈజీ చాప్టర్. తర్వాత ఈ లెక్క తప్పకుండా వస్తుంది. తర్వాత ఇదే అభ్యాసంలోని గురుత్వ కేంద్రం కనుగొనండి అనే లెక్కలు కూడా మనకు 1 మార్కులో ఇస్తాడు ఎక్కువ శాతం. దానిలో చాలా చాలా సింపుల్. ఎంత లో స్టాండర్డ్ స్టూడెంట్ అయినా x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 జస్ట్ x నిరూపకాలన్నీ కూడా y నిరూపకాలన్నీ దాన్ని 3తో దీన్ని 3తో భాగించేది ఉంటే మీకు ఆ లెక్క మీరు చేయగలుగుతారు. చాలా గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ. సో ఆ సూత్రాన్ని కూడా మీరు దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ సూత్రం ఏంటంటే 7.3లో మీకు ఒక త్రిభుజ వైశాల్యం కనుగొనము అని ఇస్తాడు. ఆ త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి mod 1/2 mod x1 × y2 - y3 + x2 × y3 - y1 y1 + x3 × y1 - y2 అని y2 - y1 అని ఈ సూత్రం ఉంటుంది. ఈ సూత్రం మీద త్రిభుజ వైశాల్యం కనుక్కోవడం అనే సూత్రం అది ఇస్తాడు. ఎప్పటికీ దీన్ని చాలాసార్లు 2 మార్కులకి, ఒక్కోసారి 4 మార్కులకి లేదా 1 మార్క్కి ఎక్కడైనా ఇవ్వచ్చు ఈ లెక్కను. కాబట్టి ఈ సూత్రం తప్పకుండా రావాల్సిందే ప్రతి విద్యార్థికి. ఈ సూత్రాన్ని మాత్రం మర్చిపోవద్దు. ప్రాక్టీస్ చేయాల్సిందే, సూత్రం వచ్చేదాకా రాసుకోవాల్సిందే, నేర్చుకోవాల్సిందే. అందులో మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఆ నిరూపకాలని, ఆ కోఆర్డినేట్స్ అలా సబ్స్టిట్యూట్ చేయడమే, ప్రతిక్షేపిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఇది నేర్చుకోవాలి. అయితే దీనిలో ఇదే సూత్రం మీద సరేఖీయాలు అని నిరూపించండి అంటే కొలీనియర్ అని చూపండి అంటాడు. అంటే ఏం లేదు, దాని ఆన్సర్ 0 వస్తుంది అంతే. అంటే అప్పుడు ఆ 3 బిందువులు త్రిభుజం మీద ఉండవు అన్నట్టు. అంటే ఒకే రేఖ మీద ఉంటాయి. సరేఖీయాలంటే ఒకే రేఖ మీద ఉండే బిందువులు. సో మీరు ఆన్సర్ కనుక 0 వచ్చిందంటే ఇట్ ఈస్ కొలీనియర్ ఆర్ ఇట్ ఈస్ సరేఖీయాలు అని రాయొచ్చు. సో ఇదే సూత్రం మీద ఇప్పుడు త్రిభుజ వైశాల్యం ప్లస్ సరేఖీయాలు. ఇంకొకటి ఏమి ఇస్తాడంటే ఏదన్నా ఒక నిరూపకం మనకి ఇవ్వకుండా అందులో కే కానీ లేకుంటే పి కానీ టీ కానీ అని ఒకటి ఇచ్చి దీని సరేఖీయాలు అయితే ఆ టీవీలో కనుకోండి, కేవీలో కనుకోండి అని ఇస్తాడు. సో అది కూడా మీరు చేయవచ్చు దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని. సో ఈ విధంగా పేపర్ 1లో మనం స్కోర్ చేయడానికి ఈ 7వ అధ్యాయము, 2వ అధ్యాయము, తర్వాత 1వ అధ్యాయంలో 1.4, తర్వాత 3వ అధ్యాయంలోని గ్రాఫ్, ఇవి కనుక మీరు పిల్లవాడు తప్పకుండా నేర్చుకుంటే ఈజీగా అన్ని స్కోర్ చేసి మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి విద్యార్థికి పేపర్లో 14 మార్కులు వస్తే సరిపోతుంది. అంటే పాస్ కావడానికి మినిమం 14 మార్క్స్,
మినిమం 40 మార్క్స్ అనేది చాలా ఈజీగా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కనుక మీరు ఆ సూత్రాలు నేర్చుకొని అవి కనుక ప్రాక్టీస్ చేసుకుని ఇప్పటికి కూడా ఇంకా 10 రోజుల టైం ఉంది. ఈ 10 రోజులలో నేను చెప్పిన ఫార్ములాస్ కానీ సూత్రాలు నేర్చుకొని మినిమం గ్రాఫ్ కానీ 7వ అధ్యాయం కానీ ఇవన్నీ మీరు నేర్చుకున్నారంటే ఇప్పటికి వచ్చే 1.4లోని కరణీయ సంఖ్య నిరూపించండి అనే లెక్కలు అని ఇవన్నీ నేర్చుకున్నారంటే తప్పకుండా మీరు ఒక 20-25 మార్కులు ఈజీగా సంపాదించుకుంటారు. మంచిగా చదువుకున్న వాళ్ళు ఇంకా 30 పైన కూడా మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం పేపర్ 1 నుంచి మనం స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు 1 నుంచి 7 అధ్యాయాల వరకు పేపర్ 1 అయిపోయింది. నెక్స్ట్ పేపర్ 2. పేపర్ 2లో 8వ అధ్యాయం నుంచి మనకు 14వ అధ్యాయం వరకు మనకు పేపర్ 2. ఈ పేపర్ 2లో చాలా మన స్కోరింగ్ ఇది పేపర్ 1 కంటే పేపర్ 2ని మనం బాగా ఎక్కువ స్కోర్ చేయవచ్చు. పేపర్ 2లో మీకు అన్నిటికంటే ఈజీ చాప్టరు లాస్ట్ చాప్టర్ 14వ చాప్టరు, అది సాంఖ్యక శాస్త్రము, స్టాటిస్టిక్స్ అంటారు. దీని నుంచి 12 మార్కులు కవర్ అవుతున్నాయి. సో 12 మార్కులు మనకి ఈ చాప్టర్ నుంచి వస్తున్నాయంటే మీరు అది ఎంత మనకు ఇంపార్టెంట్ చాప్టర్. మీరు కనుక ఆ ఒక్క చాప్టర్ని కనుక బాగా స్ట్రెచ్ చేస్తే అసలు మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యే స్టూడెంటే ఉన్నాడు నా దృష్టిలో. ఎందుకంటే దానిలో మనకు మీడియన్ మోడ్ అంటే తెలుగులో సగటు, మధ్యగతము, బాహుళకం అని ఉంటాయి. ఈ మూడిట్లలో కన్నీ ఒకటి తప్పకుండా టచ్ అవుతుంది. ఈ 3 లెక్కలు కనుక మీరు ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఆ మూడిట్లలో ఒక లెక్క గ్యారెంటీ వస్తుంది. ఇవి మేము ఉపాధ్యాయులు విద్యార్థులకు చాలా ప్రాక్టీస్ చేయించినాం. అందరు కూడా చేస్తారు ఈ లెక్కలు కనుక మీరు చేసిందంటే ఇది లాంగ్ ఆన్సర్ 4 మార్కుల లెక్క ఇది. సో 3 సగటు 2 రకాలు కానీ ప్రత్యక్ష పద్ధతి, సంక్షిప్త విచలన పద్ధతి, డీవియేషన్ మెథడ్ అని, డైరెక్ట్ మెథడ్ అని ఇట్లా ఇస్తారు. ఈ డీవియేషన్ మెథడ్లో చేయమంటే డీవియేషన్ మెథడ్లోనే చేయాలి, డైరెక్ట్ మెథడ్లో చేయమంటే డైరెక్ట్ మెథడ్లో చేయాలి. ఒకవేళ సగటు కనుక్కోండి లేదంటే ఫైండ్ ద మీన్ అని అనుకో మీ ఇష్టం వచ్చిన మెథడ్లో చేయవచ్చు. కానీ పర్టికులర్గా ఇదే మెథడ్లో చేయమంటే మాత్రం అదే మెథడ్లో చేయాలి. తర్వాత మీడియంకి మోడ్కి ఒకటే సూత్రం ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా చేయవచ్చు. సో ఈ మూడిట్లలో తప్పకుండా ఒకటి వస్తుంది. ఈ 3 తప్పకుండా ప్రతి విద్యార్థి నేర్చుకోవాల్సిందే. పోకపోతే మాత్రం 4 మార్కులు కోల్పోతాడు. సో తప్పకుండా ఇవి నేర్చుకోండి. తర్వాత ఇదే అధ్యాయంలో ఓజీ గ్రాఫ్ అని ఉంటుంది. ఓజీ గ్రాఫ్ కూడా ప్రతిసారి ఇస్తున్నాడు. ఇది 4 మార్కులకు ఎక్కువ సార్లు ఇస్తాడు, ఒక్కోసారి 2 మార్క్స్ ఇస్తాడు. కానీ మీరు 4 మార్కులకే వస్తుందని మనం అనుకుందాం. సో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆరోహణ క్రమం ఒకటి, అవరోహణ క్రమంలో ఒకటి, దాన్ని గీయడం ఉంటుంది. చాలా ఈజీ అది. జస్ట్ సంచిత పౌనఃపున్యాలు కనుక్కొని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ పై నుండి కిందికి కూడా, తర్వాత కింద నుంచి పైకి కూడేస్తే ఆ 2 గ్రాఫ్లు ఈజీగా గీయవచ్చు. దాని ద్వారా కూడా 4 మార్కులు వస్తాయి. తర్వాత ఇదే అధ్యాయం నుంచి ఈ 3 లెక్కలు చేసినట్టుగా ఈ 3 యొక్క సూత్రాలను 2 మార్క్స్లో అడుగుతాడు, 2 మార్కుల దాంట్లో అడుగుతున్నాడు. ఎప్పుడైనా బాహుళకం సూత్రం రాసి అందులో పదాలు వివరించండి అంటాడు, లేకుంటే మధ్యగతం సూత్రం రాసి అందులో పదాలు వివరండి, ఎక్స్ప్లెయిన్ ది ఈచ్ టర్మ్స్. అండ్ సో మనం దానికి ఆ సూత్రం రాసేది ఉంటే 2 మార్కులు వస్తాయి. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ సూత్రాలు వస్తే అటు లెక్కలు చేసుకోవచ్చు 4 మార్క్స్, ఇటు ఈ 2 మార్క్స్ కూడా మీరు గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 1 మార్క్ ప్రాబ్లం కూడా అందులోకి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత బిట్స్లలో కూడా వీళ్ళకైనా వస్తాయి. కాబట్టి ఎటు చూసినా విద్యార్థికి పాస్ కావడానికి ఏదైతే మనకు 28 మార్కులు 2 పేపర్లలో కలిపి 28 మార్కులు రావాలనో ఇందులో నుంచే మనం 12 మార్కులు మనం స్కోర్ చేసే అవకాశం, 28లో 12 మార్కులు మనం ఇందులో స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇంకా నెక్స్ట్ చాప్టర్ 13th చాప్టర్ ఉంది. అది ప్రాబబిలిటీ. చాలా ఈజీ చాప్టర్, ప్రతి విద్యార్థి కూడా చేయగలుగుతాడు. అందులో ఒకే ఒక ఫార్ములా ఉంటుంది. ఇది వాట్ ఈజ్ ప్రాబబిలిటీ అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఈ ఒక్క ఫార్ములా కనుక నేర్చుకుని ఉండే ప్రతి విద్యార్థి కూడా ఈ లెక్కలు చేయగలుగుతాడు. ఈ లెక్కలు కూడా 4 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ వస్తాయి, 1 మార్క్స్ వస్తాయి. సో ప్రతి విద్యార్థి ఈ లెక్కలు అన్నీ ప్రాక్టీస్ చేసుకోగలిగితే అన్ని లెక్కలు కూడా చేసి అన్ని స్కోరింగ్ చేయగలుగుతాడు. నెక్స్ట్ తర్వాత 12th చాప్టర్లో ఇది హైట్ సైడ్ డిస్టెన్స్ అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటారు. దీనిలో ఒక సెల్ టవరు, ఒక భవనము, లేకుంటే ఒక ట్రీ, ఒక పోల్, ఇట్లా హైట్ ఉంటుంది. ఇంత డిస్టెన్స్ నుంచి చూస్తాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంత అని ఇట్లా ఇస్తాడు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ అని ఇట్లా అడుగుతాడు. ఈ లెక్క మాత్రం 12.2లో నుంచి అందులో ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 10 ప్రాబ్లమ్స్ ఎన్నో ఒక లెక్క
కంపల్సరీ వస్తుంది. ఇది కనుక విద్యార్థి నేర్చుకుంటే ఇలా 4 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. సో 4 మార్క్స్ వస్తాయి. ఇలా అన్ని మనం అలాగైనా 2 వస్తాయి, ఇళ్ళకైనా 1 వస్తుంది. సో ఇట్లా అన్ని లెక్కలు మనం ప్రతి ఒక్క ప్రాబ్లాన్ని మనం విద్యార్థి కవర్ చేసి ప్రతి ఒక్క లెక్క కూడా చేయగలుగుతాడు. అబౌవ్ 30 మార్క్స్ 35 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. క్లెవర్ స్టూడెంట్స్ 40 మార్క్స్ కూడా 40 కూడా చేసుకునే అవకాశం ఉంటుంది మ్యాథ్స్లో. సో ఖచ్చితంగా ఇందులో ఈ 12th చాప్టర్లో ఇంకొక చిన్న 2 మార్క్స్కి ఏంటంటే ఒక పటం గీయమంటాడు. ఒక టవర్ ఇక్కడ ఉన్నది, దాని నుంచి ఒక మనిషి ఇంత దూరంలో నిలబడ్డాడు, 10 మీటర్ల దూరం నుంచి 30 డిగ్రీలు ఊర్ధ్వకోణంతో టవర్ కొనను చూశాడు, పై కొనను. దానికి సంబంధించిన పటం గీయండి అంటారు. చాలా చాలా సింపుల్. ఒక లంబకోణ త్రిభుజం గీసి దాని యొక్క కొలతలు అక్కడ వేసేస్తే అది మీకు ఈజీగా అక్కడ 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ మీరు మిస్ చేయొద్దు. చాలా మంచిగా చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలి. అదేవిధంగా 10వ చాప్టర్లో 11వ చాప్టర్ త్రికోణమితిలో సూత్రాలు ఉంటాయి. 10.4లో 11.4లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. లాంగ్ ఆన్సర్ cos θ sin θ = p² - 1/p² + 1 అనేది ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత 1 మార్క్, 2 మార్క్స్ కూడా దీనిలో వస్తాయి. దీనిలో ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో త్రికోణమితికి సంబంధించిన విలువలు, θ వాల్యూస్ 30 డిగ్రీస్ ఎంత, 45 డిగ్రీస్ ఎంత, 60 డిగ్రీస్ ఎంత అనే ఒక టేబుల్ ఉంటుంది. అవి కనుక మీరు నేర్చుకుంటే 2 మార్క్స్ 1 మార్క్స్ లెక్కలు కంపల్సరీ ఇస్తాడు. అవన్నీ మీరు చేయగలరు. ఖచ్చితంగా చేస్తే ఏ లెక్క కూడా మీరు వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క లెక్క చేసుకొని మంచి స్కోర్ మీరు సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 11.3లో కూడా 90 - θ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి కూడా చాలా చాలా ఈజీగా ఉంటాయి. అది 2 సూత్రాలు ఉంటాయి. sin 90 - θ cos θ, cos 90 - θ sin θ, అలాగే tan 90 - θ cot θ అని 3 కనుక వస్తే ఇందులో ఏ లెక్క అయినా మీరు చేయగలుగుతారు. చాలా ఈజీగా ఉన్నాయి ట్రిగ్నోమెట్రీ కూడా. సో అవి కూడా మీరు స్కోరింగ్ చేయవచ్చు, మన మార్క్స్ గెయిన్ చేయవచ్చు. చాలా ఈజీ. అదేవిధంగా 9th చాప్టర్కి వస్తే ఇది మన టాంజెంట్స్, అది ఒకటి మనకు నిర్మాణం ఇస్తాడు, కన్స్ట్రక్షన్. ఆ కన్స్ట్రక్షన్స్ కూడా మీరు నేర్చుకోవాలి తప్పకుండా. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఈ సర్కిల్కి ఒక 2 టాంజెంట్స్ గీయండి, 2 స్పర్శరేఖలు గీయండి అని ఇస్తాడు. ఇది అందరూ బాగా ప్రాక్టీస్ చేసే ఉంటారు. మళ్ళొకసారి చూసుకోండి ప్రాక్టీస్ చేయడం. ఎవరి కంపాస్ బాక్స్ వాళ్ళే తీసుకుపోండి. స్కేలు, కంపాస్ అన్నీ తీసుకుపోయి మంచిగా గీయండి. మళ్ళీ నాకు స్కేల్ లేదని పక్క వాళ్ళు అడగడం, వీళ్ళు అడగడం టైం వేస్ట్ అవుతుంది. సో ఎవరి పెన్నులు, పెన్సిళ్ళు, స్కేలు, ఎరేజరు అవన్నీ మీరు షార్ప్నర్ తీసుకెళ్ళి ఆ యొక్క లెక్క అది ప్రాక్టీస్ చేయండి. మళ్ళొకసారి చూసుకోండి అది గీయస్తుందా లేదా అని బాగా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. అది ఖచ్చితంగా వస్తుంది అది ఎప్పటికీ. సో అది కూడా ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా 9.3లో కూడా కొన్ని లెక్కలు వస్తున్నాయి. సో మేజర్ సెగ్మెంట్, మైనర్ సెగ్మెంట్ ఆ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అవి కూడా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత అది లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అని ఒక 2 మార్క్స్లో ఇస్తాడు, 1 మార్కులో ఇస్తాడు. అది √d² - 4r² అని ఒక సింపుల్ ఆ ఫార్ములా కనుక గుర్తుంటే ప్రతి విద్యార్థి చేయగలుగుతాడు. సో అది చేసుకోండి. సో అదేవిధంగా 8th చాప్టర్ గురించి కూడా ఒక కన్స్ట్రక్షన్ వస్తుంది. అవి కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు దీనికన్నీ మనం ఒక 40-30 మార్క్స్ ఏవో మనం గెయిన్ చేయవచ్చు. 10/10 కూడా ప్రతి విద్యార్థి గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక చాలా కొంచెం ఇంకా చదవని విద్యార్థి, ఇంకా నాకు డౌట్ ఉన్నా అనుకున్న విద్యార్థి, నేను ఇప్పుడు ఏవైతే టచ్ చేశానో కనీసం అవి కనుక నేర్చుకుంటే ఫార్ములాస్. ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక ప్రాబ్లం లెక్క మాకు పేపర్లు దిద్దడానికి మేము వెళ్ళినప్పుడు ఒక లెక్కని ఇచ్చినప్పుడు ఆ లెక్కలో ఉన్నటువంటి దత్తాంశం అంటే గివెన్ ఏదైతే ఇస్తాడో దాన్ని మనం రాయాలి అక్కడ ఖచ్చితంగా. అందులో స్తూపం వ్యాసార్థం ఇంత అంటే r = ఇంత, హైట్ ఇంత 24 ఇట్లా మనం రాసామనుకో దానికి కూడా మనకు మార్క్ వేసేది ఉంటుంది. అంటే లెక్కలనే ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్. నువ్వేదో లెక్క చేయాల్సిన అవసరం లేదు. సో దాని ద్వారా నువ్వు 1 మార్కు, హాఫ్ మార్క్ గెయిన్ చేయాలి. 4 మార్కులు అయితే 1 మార్క్ వేయాల్సి వస్తుంది, 2 మార్క్స్ అయితే హాఫ్ మార్క్ వేయాల్సి వస్తుంది. కాబట్టి లెక్కలోనే ఇలాంటి హాఫ్ మార్క్స్, 1 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా దానికి సంబంధించిన సూత్రం రాసామనుకో ఆ సూత్రానికి 1 మార్క్ ఉంటుంది, 2 మార్క్స్ అయితే హాఫ్. సో సూత్రము అందులో ఉన్న గివెన్ రాసామంటే దాని నుంచే నువ్వు మినిమం ఒక సగం లెక్కలు మనం మార్క్స్ మనం గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మాత్రం తప్పకుండా మీరు ఫాలో కావాలి. లెక్కలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకు ఆ లెక్క నంబర్ వేసి దానిలో రాయాలి. అది ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే మళ్ళీ రాయాలి. రాసి దానికి సంబంధించిన సూత్రం రాయాలి. రాసి ఆ విలువని అందులో ప్రతిక్షేపించాలి. ప్రతిక్షేపించి నువ్వు దాన్ని లెక్క చేస్తే
కింద ఆన్సర్ వస్తుంది. ఒకవేళ నీకు ఆన్సర్లో అంటే కొందరికి ఏమైనా ఆన్సర్లో కొంచెం తప్పు అటు ఇటు వచ్చినా కానీ మీకు దానికి సంబంధించిన మార్క్స్ అన్నీ ఈ స్టెప్ బై స్టెప్ మనకు మార్క్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్లో. ఊరికేనే కుట్టేయరు అది మొత్తం తప్పు వచ్చిందని. సో దేని మార్కులు దానికి ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా సమాచారాన్ని డేటా తర్వాత సూత్రాలు దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ పార్ట్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అదేవిధంగా బిట్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. పాత పేపర్లు మోడల్ పేపర్స్ కూడా చూసుకోండి. మంచిగా రోజు అన్ని సబ్జెక్టులకి ఎంత టైం ఇచ్చిందో వాటికంటే కొంచెం ఎక్కువ టైము మ్యాథమెటిక్స్ కేటాయించాలి. ఎందుకంటే ఈ సిసి విధానంలో మనకు మిగతా సబ్జెక్ట్స్ కంటే మ్యాథమెటిక్స్ని ఎక్కువ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే క్వశ్చన్స్ డైరెక్ట్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ వస్తలేవు, ఓన్గా ఇస్తున్నారు కాబట్టి పిల్లలు కొద్దిగా అది అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందులో ఏం కన్ఫ్యూజ్ కావడానికి ఏం లేదు. కొంచెం అర్థం చేసుకొని మంచిగా రాయండి.